తెలియజేస్తున్నారు. భువనేశ్వర్ రెడ్డి సార్, నేను ఇక్కడ కాప్రా వంపుగూడ, సర్వే నంబర్లు 639/1, 643/1, 644/1, 647/1, 648, 654 సర్వే నంబర్లో మొత్తం 706 ప్లాట్లు సార్. శంషాబాద్ సత్తయ్య ప్లస్ సయ్యద్ అలీ జాఫ్రీ అనే అతను ఇద్దరు కలిపి లేఅవుట్ వేశారు. ఇది ఆ లేఅవుట్లో 1983 నుంచి 2000 వరకు మేము ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. వివిధ వర్గాల వారం అంతా ప్లాట్స్ కొనుక్కున్నాం. మేము 2015లో మేము ఎల్ఆర్ఎస్ అప్లై చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ అప్లై చేసి మేము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి 2020లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వస్తూ ఉంటే ప్రస్తుత మంచిర్యాల ఎమ్మెల్యే కె ప్రేమ్సాగర్ రావు తన అనుచరులతోటి వచ్చి మా రూములు కట్టుకున్న రూములన్నీ కూలగొడుతూ భయభ్రాంతులను చేస్తున్నాడు. ఇక్కడ మమ్మల్ని ఆ ప్లాట్లు తనకే అమ్మాలని చెప్పి, తనకు అమ్మకపోతే మీరు ఎప్పటికీ ఇల్లు కట్టుకోలేరని చెప్పి చెప్తున్నాడు ఆయన. అందుకని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మేము ప్రజావాణిలో 3-4 సార్లు మేము వెళ్ళి ప్రజావాణిలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 450 మంది ప్లాట్ ఓనర్సు అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు దౌర్జన్యాలు ఆగట్లేదు. అందుకని మేము మీ మీడియా ద్వారా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మా బాధలు తీసుకెళ్ళి మా బాధలు వినిపించి మాకు న్యాయం చేపిస్తారని మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం సార్. ఇక్కడ వంపుగూడ కాప్రా వాస్తవ్యం. మేము ఇక్కడ మొత్తం 62 ఎకరాలలో మేము ఇక్కడ ప్లాట్ ఓనర్స్ అయితేనో ఇక్కడ 1990లో కొనడం జరిగింది. 2000లో మేము ఈ ఎల్ఆర్ఎస్ బిల్డింగ్ పర్మిషన్లు ఇవన్నీ తెచ్చుకోవడం జరిగింది. కానీ మా ప్లాట్స్లో మేము వచ్చి ఇల్లులు కట్టుకుంటున్నప్పుడు ప్రేమ్సాగర్ రావు గారు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేసి కట్టుకొనివ్వకుండా చేస్తూ ఉన్నారు. వ్యవస్థని కూడా మాకెవరైతే సపోర్ట్ చేస్తాన్న వ్యవస్థను కూడా వాళ్ళని కూడా సపోర్ట్ చేయనీయకుండా చేస్తున్నారు. కానీ ఇప్పుడు తను ఎమ్మెల్యేగా అయినాక మేము మొన్ననే ఇల్లులు కట్టుకున్న ఇల్లులను కూడా కూలగొట్టేయడం జరిగింది ఎమ్మెల్యేగా ఆయన సాగర్ రావు గారు. సో మేము గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా విన్నవించుకునేది ఏంటంటే, ఎంత త్వరలో మా ప్లాట్లలో మేము మా నివాస గృహాలను ఏర్పరచుకొని, అంటే మా ఇల్లు మేము కట్టుకొని అందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో దానికి తన సహకారం కావాలని మేము విన్నవించుకుంటున్నామండి. అన్నీ కూడా మాకు ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి, బిల్డింగ్ పర్మిషన్లు ఉన్నాయి, ఎవ్రీథింగ్ క్లియర్గా ఉందండి. సో ఎవరి ప్లాట్లలో వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి పర్మిషన్ ఆల్రెడీ అన్నీ వచ్చాయి కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకోవడం జరుగుతుందండి. అండి ఈ ప్లాట్ని మా ప్లాట్ మా నాన్నగారు 97లో తీసుకున్నారండి. అప్పటి నుంచి ఏంటంటే మేము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కట్టుకోలేకపోయాము. సో మేము 2015లో ఎల్ఆర్ఎస్కి అప్లై చేసాము, మాకు వచ్చింది. దాని తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు తన గుండాయిజాన్ని చూపించుకుంటా ఇక్కడ ఏంటంటే తన మనుషుల్ని పెట్టి మమ్మల్ని మా ప్లాట్లోకి రానివ్వకుండా చేస్తున్నారు. చూడ్డానికి వస్తే కూడా మమ్మల్ని భయపెడుతున్నారు, అసలు చూడ్డానికి కూడా రానివ్వట్లేదు. ఇప్పుడు మొన్న మాకు పర్మిషన్ వచ్చింది కాబట్టి మా ప్లాట్లో మేము ఒక చిన్నగా రూమ్ వేసుకున్నామండి. రూమ్ వేసుకున్న తర్వాత తను మళ్ళీ మొన్న గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత రీసెంట్గా వాళ్ళ మనుషులతోటి ఆ రూమ్లో కూడా కూలగొట్టించేశారండి. మాకు దానికి కనీసం 2 లక్షలు ఖర్చు అయ్యి ఉంటుందండి. ఇప్పుడు ఆ 2 లక్షలు కూడా మాకు వేస్టే. సో మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే కోరుకునేది, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి మా ప్లాట్లలో మమ్మల్ని ఇల్లు కట్టుకోవడానికి మీరు సపోర్ట్ చేయండి. మాకు పోలీస్ వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళని బెదిరిస్తున్నారు, మాకు సహాయం లేకుండా చేస్తున్నారు.
మేమే కాదండి, మాకు ఎంతమంది సీనియర్ సిటిజన్స్, మా తోటి అక్క చెల్లెళ్ళం, మేము రోజు పనులు వదులుకొని పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మా ప్లాట్లకి మేమే సెక్యూరిటీ లాగా ఉంటున్నాం. ఆ పరిస్థితి నుంచి మాకు విముక్తి కలిగించాలని, ఎంత తొందరగా అయితే అంత తొందరగా మా ప్లాట్లలో మమ్మల్ని మాకు తోచినట్టుగా మేము ఏతోలు కట్టుకునేలాగా మమ్మల్ని చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నామండి.